హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఈ వీడియో ప్రత్యేకించి పేరెంట్స్ కోసం చేస్తున్నానండి. చాలామంది భయపడుతుంటారు, మా అబ్బాయి చదువుకోవట్లేదు, మా అబ్బాయి ఎంత చెప్పినా అసలు ఏంది, గతంలో అసలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయిపోయాడు, మరి బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాడి పరిస్థితి ఏంటి అని భయపడుతుంటారండి. అంటే ఎందుకోసం అంటే పేరెంట్స్ మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా అదే క్లారిటీగా చెప్తున్నా. ఎవరైతే చిన్నపిల్లల్లో ఎవరు ఉంటారో వాళ్ళు ఎవరు చదువుకోరు. క్లారిటీగా చెప్తున్నా, వాళ్ళకు పిల్లలతో ఎంజాయ్ చేయాలి, అలా ఆటలు ఆడుకోవాలి, పిల్లలతో ఎంజాయ్ చేయాలనేది ఉంటుంది తప్ప వాళ్ళకు చదవాలని ఇంట్రెస్ట్ మాత్రం ఉండదు. కానీ 100% చెప్తున్నా, వాళ్ళకి అలవాటు మనం చేపియాలి. ఎలా అంటే కొన్ని ఒక 5 నేను ట్రిక్స్ చెప్తానండి. దయచేసి దీన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మీ పిల్లాడు ఎలా చదవడం మీరు ఒకసారి గమనించండి ఫస్ట్. ఎందుకోసం అంటే ఒక 5 ట్రిక్స్లోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఒక 3-4 ట్రిక్లు ఖచ్చితంగా ఫాలో అయినా అబ్బాయి మీరు ఎలా చదవడం మీరు ఒకసారి గమనించండి. ఫస్ట్ ఏంటంటే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, మీరు మా అబ్బాయి ఎందుకు చదవట్లేదు, అసలు నా కారణం ఏంటి, వాడికి అర్థమవుతలేదా, మా టీచర్స్కి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు బౌండింగ్ సరిగా లేదా, మరి పేరెంట్స్కి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, అసలు ఏంటి సంబంధం ఏంటి అనేది ఒక 5 ట్రిక్లు మీకు ఖచ్చితంగా మీరు అలవాటు పడ్డారనుకోండి. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ అలవాటు చేయాలి. మీరు ఒక్కసారి పేరెంట్స్, నేను ఒక సవాల్ విసురుతున్నా, మీరు దయచేసి ఒక్కసారి మీరు గమనించండి. మీ పిల్లాడు ఉదయం అవ్వగానే లేస్తాడు, తనంత తానే కోల్గేట్ పెట్టుకొని బ్రష్ చేస్తూ ఉంటాడు, స్నానానికి రెడీ అవుతాడు, మమ్మీ నన్ను టిఫిన్ పెట్టు, కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి అని అంటాడు. ఇది ఒక్కసారి గమనించండి. ఇది ఎవరు ఉపాధ్యాయులు చేపేది, పేరెంట్స్ చేపించారు. అలవాటు ఎవరు చేపించారండి? తల్లిదండ్రులే చేపించారు. పొద్దున్న లేవాలి, ముఖం కడగాలి, మనం బ్రష్ చేయాలి, నాన్న సరే నేను బ్రష్ చేస్తేనే నీకు టీ కాఫీ ఇస్తా, నీకు టిఫిన్ ఇస్తా అని అనేవాళ్ళు. మీరు అలా అలవాటు చేశారు కాబట్టి తను అలవాటు పడిపోయారు. అలా అరే మా మమ్మీ ఇప్పుడు నేను ముఖం కడుగుతానే టిఫిన్ ఇస్తుంది, లేకపోతే కొడుతుందనే భయానికన్నా అలవాటు అయిపోయింది. మళ్ళీ స్నానం చేయాలి, స్నానం అయితే నాకు తిండి పెడుతుంది, మళ్ళీ బయట తిరగచ్చు మనం. ఇది ఎవరు అలవాటు చేశారండి? ఏ ఉపాధ్యాయులు అలవాటు చేయరు, పేరెంట్స్ అలవాటు చేస్తారు. అదే విధంగా కాకుండా అన్న టైం పొద్దున్న లేవగానే ఇలా ఇది చేయాలి, అది చేయాలి, మళ్ళీ నైట్ అయితే తినాలి, పడుకోవాలి, ఇది అలవాటు ఎలా చేశారు? చదవడం కూడా ఒక అలవాటు, హ్యాబీ, అంటే అలవాటు చేయాలి పిల్లాడిని. ఎవరు చదువుకోరు, చిన్నపిల్లలు ఎవరు చదువుకోరు, చిన్నపిల్లలు కాదు కాలేజ్ పిల్లలు కూడా ఎవరు చదువుకోరండి. 100% చెప్తున్నా. వాళ్ళు చదివిపించడానికి ఒక 5 ట్రిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏంటంటే వాడికి ఒక టైం సెట్ చేయాలండి. వాడు చదవాలంటే ఫస్ట్ ఏంటంటే టైం సెట్ చేయాలి. చాలామంది మీరు గమనిస్తుంటారు, మా అబ్బాయి చదువుకుంటాడు, ఈ టైంలో చదువుకుంటాడు, ఆ టైంలో చదువుకుంటాడు, ఈరోజు ఈవినింగ్ టైంలో చెప్పుకుంటాడు, రేపు పొద్దున అలా కాదు. అది చాలా పెద్ద తప్పు. అలా చదువుకుంటే రాదండి. అబ్బాయిని ఒక టైం సెట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక ఉదయం 9 గంటల నుంచి ఆ సాయంత్రం 3 గంటలకు వస్తాడా, 4 గంటలకు వస్తాడా, 5 గంటలకు వస్తాడా, దాని తర్వాత ఒక 1 అవర్ వదిలేయాలి. వాడు ఆడుకునే సమయంలో ఆడుకో అని చెప్పాలి. క్లారిటీగా చెప్తున్నా. ఒకసారి మీరు టైం సెట్ చేయండి. 6 to 7, లేకపోతే 5 to 6, లేకపోతే 5:30 to 6:30. ఆ టైంని ఫస్ట్ సెట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఈ టైం టేబుల్ ఎలా పెట్టుకోవాలంటే, నాన్న ఈ టైంలో నువ్వు చదువుకోవాలి అంతే, వేరేదేం పట్టుకోవద్దు, అసలు వేరే ముట్టుకోవద్దు కూడా, నువ్వు బయటికి వెళ్ళొద్దు, టైంని సెట్ చేయాలి. ఫస్ట్ ఏంది, టైంని సెట్ చేయాలి. రెండవది, వాడికి ఒక సపరేట్ రూమ్ ఇవ్వాలి. చాలామంది కొందరు క్వశ్చన్ వేస్తూ, సార్ ఏంటి సార్ సపరేట్ రూమ్ అంటే, ముందే మేము కిరాయిల రూమ్లో ఉంటున్నాము, మాకు ఇబ్బంది అవుతున్నాయి, ఇంకా వాళ్ళ కోసం సపరేట్ రూమ్ ఎక్కడంటే, అలా కాదు. నువ్వు ఉన్న దాంట్లో మీరు ఏదైతే ఉంటారో, ఎక్కడైతే రూమ్ ఉంటారో ఆ రూమ్లోనే మీరు సైలెంట్గా ఉండాలి. ఆ రూమ్ నుంచి మీరు బయటికి వెళ్ళండి, పర్వాలేదు. ఆ పిల్లలకు ప్రత్యేకించి ఆ రూమ్ మాత్రం సైలెంట్గా ఉండాలి. రెండవది, ప్రత్యేకించి వాళ్ళ కోసం ఉన్నట్టు ఉండాలి. వాళ్ళకు అంటే చదవడానికి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మీరు ఏం చేస్తుంటారు, క్లారిటీగా చెప్తాం. అబ్బాయి చదువుతుండా, మీరు ఫోన్లు తీసుకుంటా, మీరు టీవీ సౌండ్ చేసుకుంటా ఈ రూమ్లో కూర్చోబెట్టారండి, సపరేట్ రూమ్ ఇచ్చారు, ఓకే. ఇంకో రూమ్లో వెళ్ళి మీరు టీవీ సౌండ్ మెల్లగా పెడతారు, వాడికి సౌండ్ వస్తుంది, వాడి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కదా, వాడు చదవలేడు. మమ్మీ డాడీ నన్ను చదువుకొని చెప్తున్నారు, వాడు టీవీ చూస్తున్నారు, వాడు ఎలా చదువుకుంటాడు చెప్పండి? అంటే చాలామంది అనుకుంటారు, లేదు సార్ మేము చూడం సార్, మా అబ్బాయి ఖచ్చితంగా మేము చదివేటప్పుడు మేము సైలెంట్గా ఉంటామంటే, వాడు అక్కడ ఆ రూమ్లో వాతావరణం మొత్తం సైలెంట్గా ఉండాలి. అనుకోలేదు సార్, వాడికి ఎంత అంటే
సైలెంట్గా ఉండాలి. బయట నుంచి గాలి కావచ్చు, అంటే ఏదైతే బయట నుంచి సౌండ్ కావచ్చు, అలాంటివి కావచ్చు, అది వినిపించద్దు వాడికి. నిశ్శబ్దంగా ఉండాలి. అప్పుడే వాడు చదవగలుగుతాడు. ఫస్ట్ టైం సెట్ చేయాలి. ఈ టైంలో 5 to 5:30 లేకపోతే 5 to 6 ఒక టైం సెట్ చేసిన తర్వాత రూమ్ సెట్ చేయాలి. రెండోది ఏంది, రూమ్ సెట్ చేయాలి. ఆ రూమ్లోనే చదువుకోవాలి వాడు, అంతే. వాడు బయట చదువుకోవచ్చు, అదే రూమ్లో చదువుకోవాలి. క్లారిటీగా చెప్తున్నా. మూడవది, ఎక్కడైతే చదువుకుంటున్నాడో అక్కడ ఆ రూమ్లో, క్లారిటీగా చెప్తున్నాను అండి, ఎక్కడైతే అబ్బాయి చదువుకుంటుండో అక్కడ తినే ఆహారం కావచ్చు, ఆడుకునే వస్తువులు కావచ్చు, అస్సలు కనిపించద్దు వాడికి కళ్ళకు. ఇది మాట 100% చెప్తున్నా. మీరు చెప్పారు ఇందాకే క్వశ్చన్ వేశారు కదా సార్, చిన్న రూమ్ ఉంది మాది, ఆడుకునే వస్తువులు లోపల ఉంటాయంటే పెట్టుకోవడం, దాన్ని దుప్పటేస్తారా, దాన్ని పక్కన పెడతారా, ఇది ఉందరా, వాళ్ళ కళ్ళకు కనిపిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే, క్లారిటీగా చెప్తున్నా, ఒక సైకిల్ ఉందండి, సైకిల్ మీరు రూమ్ లోపల పెట్టారు. పెట్టిన తర్వాత అబ్బాయి ఏం చేస్తాడంటే బుక్ తెరిచాడు, కూర్చున్నాడు, వాడికి సపరేట్గా రూమ్ ఇచ్చాడు. బుక్ తెరిచి చూడగానే వాడు ఫోకస్ ఒక సైకిల్ మీద అకస్మాత్తుగా వెళ్ళింది. అప్పుడు వాడు అలా ఆలోచిస్తాడు, ఈ టైంలో మా ఫ్రెండ్ విష్ణుగాడు అలా సైకిల్ మీదకి వెళ్ళి అలా 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 వస్తుంటూ ఉంటాడు, వాడితో ప్రతిరోజు నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను ఇబ్బంది పెట్టి చదివిపిస్తున్నారు. అలా ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు. వాడు ఫ్రెండ్ గురించి కావచ్చు, వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఆడుకునే పిల్లల గురించి కావచ్చు, ఆలోచిస్తుంటారు. అంటే వాడు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అక్కడ. తినే వస్తువులైనా ఆడుకునే వస్తువులు, తినే ఆహారమైనా ఆడుకునే వస్తువులైనా దానిపై వాడు ఫోకస్ పోయిందంటే వాడు చదవలేడు. క్లారిటీగా చెప్తున్నాడు. క్లారిటీగా వాడు పక్కడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తండ్రి వస్తే మళ్ళీ ఇంకా బుక్ తెరిచి ఇలా చూస్తాడు. అంటే ఎవరైనా పేరెంట్స్ వచ్చిందనుకో, అరే మా బాబు చదువుకుంటాడు, డోర్ వేసుకోని చెప్తాడు. వాడు ఎలా చదువుకుంటాడు చెప్పండి? వాడు ఎలా చదువుకుంటాడు చెప్పండి? అంటే నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ తినే వస్తువులు కూడా నెక్స్ట్ ఏదో తినే వస్తువులు అక్కడ పెట్టారు, పాపం మన బాబు తినలేదు, నన్ను తిను అని చెప్పారనుకోండి, బుక్ క్లోజ్ చేయమని చెప్పండి. తినేటప్పుడు తినమని చెప్పండి, అంతే. తినేటప్పుడు తినమని చెప్పండి, చదవమని చెప్పకండి. ఏదో మా అబ్బాయి పాపం స్కూల్ నుంచి వచ్చాడు, కాలేజ్ నుంచి వచ్చాడు, ఇప్పుడు ఏం తినలేదు, కొద్దిసేపు చదువుకోరా, నేను ఏదో బజ్జీలు చేస్తా, లేకపోతే ఫ్రై చేస్తా, ఏదో ఇది చేస్తా, ఏదో నూడిల్స్ చేస్తా అని పెడతారు కదా, బుక్ను పక్కన పెట్టమని చెప్పండి. చదివేటప్పుడు చదవడం అంతే, తినేటప్పుడు చదవద్దు. కొందరు ఏం చేస్తారంటే, క్లారిటీగా చెప్తున్నాం మిత్రులారా, చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇట్లా పాటలు పెడుతూ ఉంటారు. మా బాబు చదువుకుంటానని చెప్తున్నాను. వాడు ఎలా చదువుతాడు చెప్పండి? అంటే ఆడుకునే వస్తువులైనా తినే ఆహారమైనా ఏది కనిపించినా వాడి కాన్సన్ట్రేషన్ దాని మీదనే పోతుంది. వాడి కళ్ళకు కనిపించదు. మరొకసారి చెప్తున్నా, ఫస్ట్ ఏంది, ఒక టైం సెట్ చేయాలి. ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ అనేది టైం సెట్ చేయాలి. రెండవది ఏంటంటే సపరేట్గా రూమ్ ఇవ్వాలి అబ్బాయి. మూడవది ఏంది, ఆ రూమ్లో 100% చెప్తున్నా, ఆ రూమ్లో ఆట వస్తువులు కావచ్చు, తినే ఆహారం కావచ్చు కనిపించదు. వాడి కళ్ళకు మాత్రం అస్సలు కనిపించదు. చిన్న పిల్లాడైనా కాలేజ్ పిల్లాడైనా అదే ఆలోచిస్తాడు. అది 100% చెప్తున్నా, 100% చెప్తున్నా. 4th పాయింట్, వాడు ఎక్కడ పడితే సరే నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది డాడీ, నేను ఇక్కడ చదవలేను, నేను బయట చదువుకుంటా అని చెప్తాడు. నేను ఎక్కడ పడితే అక్కడ నేను బయట చదువుకుంటా, లేకపోతే ఇంటి బయట చదువుకుంటా, వరండాలో చదువుకుంటా, బయట టాప్ పైన బంగ్లా పైన ఇది చదువుకుంటా, అలా ఇలా అంటారు. దాన్ని మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయతుంది. వాడు చదువుకోలేడు. 100% చెప్తున్నా. వాడు కళ్ళెదుట ఏది కనిపించినా పైకి ఎక్కిండి అనుకోండి, బిల్డింగ్ పైనుంచి కింద చూస్తూ ఉంటాడు, ఎవడేం చేస్తున్నాడు, ఆ పిల్లాడు ఎక్కడ వెళ్తున్నాడు, ఈ పిల్లాడు ఎక్కడ వెళ్తున్నాడు, వాడు ఎట్లా చదువుకుంటాడు చెప్పండి? సరే వాడు వరండాలో కూర్చున్నాడా, వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, ఆ కుక్క పిల్ల వస్తుంది, ఇది వస్తుంది, ఆడొస్తాడు, వీడు వస్తాడు, వాళ్ళ పిల్లక చూస్తూ ఉంటాడు. వాడు ఎక్కడ చదువుకుంటాడు చెప్పండి? చదవలేడు. ఆ సమయంలో వాడు చదవలేడు. ఆ మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బతింటుంది. వాడికి మా ఏదో డాడీ భయానికి 1 hour చదువుకోమని చెప్పింది కదా, చదువుకుంటున్నా. వాడు ఏ పని చేసినా 100% చెప్తున్నా, వాడు ఏది రాయగలిగినా, ఏది హోంవర్క్ అయినా, ఎక్కడైతే మీరు టైం సెట్ చేశారో, ఎక్కడైతే రూమ్ సెట్ చేశారో, ఎక్కడైతే ప్లేస్ సెట్ చేశారో అక్కడనే చదువుకోమని చెప్పండి. కానీ బయట మాత్రం అసలు చదువుకోమని చెప్పండి. లేదు డాడీ ఓన్లీ హోంవర్కే అని చెప్తారు. పిల్లలు ఏం చెప్తారు, లేదు డాడీ నీకు ఓన్లీ హోంవర్కే, ఇక్కడ రాసుకుంటా అని చెప్తారు.
హోంవర్క్ కూడా క్లారిటీగా చెప్తున్నా, ఇది పేరెంట్స్ గమనించాలి. హోంవర్క్ కూడా తను ఇష్టపూర్వకంగా చేయాలి. ఏదో టీచర్ భయానికి బయట కూర్చొని వరండలో అటు ఇటు చూసుకుంటా, అమ్మ ఇది రాసేస్తే నన్ను రేపు కొట్టగానే భయానికి రాస్తే మాత్రం చదువు రాదండి. వాడు ఇష్టపూర్వకంగా రాయాలి. అబ్బాయి ఇష్టపూర్వకంగా రాయాలంటే వాడు ఎక్కడైతే చదువుకుంటాడు, ఎక్కడైతే మీరు రూమ్ సెట్ చేశారు అక్కడనే కూర్చుంటే వాడు బయట సౌండ్ ఏం రాదు, బయట ఎవరు కనిపించరు, ఆట వస్తువులు ఏం కనిపించాయి, తినే ఆహారం ఏం కనిపించదు. అప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ బుక్ పైనే, ఆ రాసుడు పైన, ఆ చదువు పైనే ఉంటుంది వాడు. అప్పుడు వాడు క్లారిటీగా మీకు దీన్ని గమనించాలి. 100 సార్లు చదివితే వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక 1-2 టైమ్స్ రాసి చదివితే మాత్రం వస్తుందండి. క్లారిటీగా చెప్తున్నా. దీని మన పిల్లలకి నేను చాలాసార్లు అవగాహన ఇస్తూనే ఉంటాను. ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే, ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే రివిజన్ అవుతుంది. దాన్ని మైండ్లో ఫాస్ట్గా కూర్చుంటుంది అన్నట్టు. ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది మనం. కానీ మీరు ఏదో చదవడం, భయానికి టీచర్స్ భయానికి రాయడం అంటే అది అసంభవం అండి. అదైతే సక్సెస్ఫుల్ కాదు. నాకు తెలిసి 100% చెప్తున్నా కదా. దీనికి మాత్రం యాక్సెప్ట్ అస్సలు చేయొద్దు మీరు. బయట కూర్చొని రాస్తా, ఇంటి బయట కూర్చొని రాస్తా, లేకపోతే పైన కూర్చొని రాస్తా, అలా ఏం చేయరండి. వాడు టీచర్ భయానికి వాడు హోంవర్క్ చేస్తున్నాడు తప్ప వాడు ఇష్టపూర్వకంగా కాదు. ఈ 4 పాయింట్స్ మరొకసారి చెప్తున్నా. ఫస్ట్ వాడు ఏంటంటే టైం సెట్ చేయాలి. 1 అవరా, 2 అవరా, 1.5 అవరా, అది హాఫ్ అన్ అవర్ టైం. రెండవది ఏంది, రూమ్ సెట్ చేయాలి. ఖచ్చితంగా ఆ రూమ్లో తను ఒక్కడే కూర్చోవాలి. మూడవది ఏంది, ఖచ్చితంగా చెప్తున్నా, మూడవది ఏంది, అక్కడ ఏంటంటే వాడు ఏది చేసినా తినే ఆహారం కావచ్చు, ఆడుకునే వస్తువులు, ఆటల బొమ్మలు కావచ్చు, వాడికి ఏం కనిపించదు. అక్కడ కనిపించిన వాడు ఏం తినలేడు. 4th ఏంది, వాడు ఎక్కడ పడితే అక్కడ హోంవర్క్ చేసుకుంటా అని చెప్తాడు. దాన్ని మాత్రం మీరు అసలు సహకరించద్దు. లేదు నువ్వు ఇక్కడనే కూర్చోవాలి, ఇదే రూమ్లో కూర్చోవాలి, మేము బయటికి వెళ్తాం, నువ్వు ఇక్కడనే చదువుకోవాలని మొండిపడి ఆ అబ్బాయిని అక్కడనే చదివిపోయాలి. వాడు అలవాటు అయిపోతుంది. సరే కొద్ది రోజులు వాడికి ఇబ్బందిగా ఉండొచ్చు, ఒక 1-2 months ఇబ్బందిగా ఉండొచ్చు. ఇదేంది నేను ఇంత టార్చర్ పెడుతున్నాడు అని చెప్తారు కదా. ఈ 4 పాయింట్స్ క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి పేరెంట్స్. ఈ 4 పాయింట్స్ని మీరు ఫాలో చేసి ఒక 2 daysకి ఒకసారి పిల్లలతో మీరు ఖచ్చితంగా చెప్తున్నా కదా. హోంవర్క్ అయిపోయిందండి ఈరోజు, తిన్నారు, నైట్ సమయంలో వాడు ఫోన్ చూడకుండా, ఒక టీవీ చూడకుండా పిల్లాడి పక్కన మనం పడుకోబెట్టి అంటే పిల్లాడి పక్కన మనం పడుకొని వాడితో మనకు బాధలు ఏదైతే ఉంటో వాడికి షేర్ చేయాలి. పడుకొని మీరు చిన్నప్పుడు ఏదైతే చిన్నపిల్లలు ఇలా కథలు చెప్తారో, నీతి కథలు చెప్తారో, వాడు ఎంత పెద్ద పిల్లాడు అయిపోయినా సరే, డిగ్రీకి వచ్చిండు అబ్బాయి, ఇంటర్మీడియట్కి వచ్చిండు, కానీ అబ్బాయితో మనం మన బాధల్ని షేర్ చేయాలి. చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే, వాడికి ఏం తెలుసు ఆ పిల్లాడికి, పాపం మన కష్టాలు, నాకు అప్పు ఉంది ఇంత, వాడికి చెప్పడం అవసరమా అని చాలా బాధపడతాడు. వాడికి వద్దండి, వాడికి ఏం తెలుసు, వాడు చదువుకునే పిల్లాడు అని చెప్తారు. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే, అతి పెద్ద తప్పు ఇదే అండి. మీరు చేస్తున్న అతి తప్పటి ఇదే. మీ కష్టాలు మీరు ఎలా అనుభవిస్తున్నారు, ఆ బాధల్ని వాడికి షేర్ చేస్తే ఏదో ఒక రోజు వాడి మైండ్ డైవర్స్ ఖచ్చితంగా అవుతుంది. ఏదో ఒక రోజు వాడి మైండ్ తిరిగిపోద్ది. అరే నా చదువు కోసం వీళ్ళు ఇంత కష్టపడుతున్నారా. అందుకే మీరు టీచర్స్ కూడా కావచ్చు, సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు, దాంతోపాటు ఒక మోరల్ స్టోరీ చెప్తూ ఉంటారండి. ఎందుకు, సబ్జెక్ట్ చెప్పే ఊకే సతాయిస్తారు, వీళ్ళకి మా టీచర్లు అది చెప్తారు, ఇది చెప్తారు అని చెప్తారు. కానీ మోరల్ స్టోరీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లాడి మైండ్ ఖచ్చితంగా ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కనీసం ఆ మోరల్ స్టోరీ వినైన వాడు చదవడానికి వాడు ఇష్టపడతాను. వాడు చదువు గురించి అవగాహన రావాలంటే మాటికి చదువు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాడు చదువుకోవాలంటే నువ్వు చదువుకో, నువ్వు డాక్టర్ అవుతావు, లాయర్ అవుతావు, ఇది కాదు. పేరెంట్స్ ఇచ్చేందంటే 5th చాలా ఇంపార్టెంట్. మరొకసారి చెప్తున్నా, మీరు ఏం చేయాలంటే, అరే నువ్వు చదువుకుంటే డాక్టర్ అవుతావు, అరే నువ్వు చదువుకుంటే కలెక్టర్ అవుతావు, అరే నువ్వు చదువుకుంటే లాయర్ అవుతావు, ఇది కాదు. మీరు చెప్పాల్సింది ఇది కాదు. మీ నాన్న ఎంత కష్టపడి ఒక 50,000 ఫీజు కడుతున్నానంటే అందులో 25,000 కట్టాము, ఇంకా 25,000 ఎలా కట్టాలని పాపం ప్రతిరోజు నాన్న ఆటో తిప్పుతున్నాడు, కష్టపడుతున్నాడు. 5,000 ఉన్నాయి, నువ్వు తీసుకెళ్ళి కట్టు, ఇంకా 20,000 ఎట్లా నువ్వు ఈ నెల 2 నెలలు కష్టపడి అప్పు తీరుస్తావు. ప్రతి ఒక్క కష్టమాన్ని షేర్ చేయాలి. మీరు
షేర్ చేసే మళ్ళీ మీరు ఫీజులు మాత్రం మీరు కట్టద్దు, 100% చెప్తుంది. స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు పిల్లాడి చేతి ద్వారానే కట్టిపియాలి. మీరు పక్కన ఉండండి కావాలంటే. పిల్లాడు మీరు సార్ లేదు సార్ మా పిల్లాడు పారేస్తాడు ఏది చేస్తాడు అంటే మీరు పక్కన ఉండండి, కానీ ఆ ఫీజు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా కదా పిల్లాడి చేతి ద్వారానే మీరు కట్టిపియాలి. అలా కట్టిపియడం వల్ల ఏమవుతుందంటే వాడికి అర్థమవుతుంది, నా కోసం నా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, నా కోసం ఇంత కష్టపడుతున్నారా మా తల్లిదండ్రులు అంటే. మరొకసారి చెప్తున్నా, ఈ 5th పాయింట్ ఏదైతే ఉందో పేరెంట్స్ మీరు ఖచ్చితంగా ఆలోచించండి ఒక్కసారి. మాటి మాటికి చదువు గురించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇవ్వాల్సింది ఏంది, ఒక టైం సెట్ చేయండి అని చెప్పాను. రెండవది ఏంది, ఆ పిల్లాడికి ఖచ్చితంగా ఒక రూమ్ సెట్ చేయని చెప్పాను. మూడవది ఏంది, అక్కడ తిని ఆహారం కావచ్చు, అదే ఆడుకునే వస్తువులు కావచ్చు అక్కడ ఉండొద్దు అని చెప్పాను. నాలుగవది ఏంటంటే వాడు ఎక్కడ పడితే అక్కడ చదువుకుంటే యాక్సెప్ట్ చెయ్యొద్దు అని చెప్పాను. కానీ 5వ పాయింట్ ఏంటంటే మీ కష్టాన్ని, మీరు ఏదైతే కష్టపడుతున్నారో, మీరు ఏదైతే శ్రమ పడుతున్నారో ఆ పిల్లలతో షేర్ చేయాలి ఖచ్చితంగా. అలా షేర్ చేస్తేనే వాడి మైండ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ వైపు మలుతుంది. ఖచ్చితంగా నా కోసం నా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారా అంటే మీరు ప్రతి ఒక్క రూపాయి ఎలా సంపాదిస్తున్నారో వాడికి చెప్పాలి. ఎందుకోసం అంటే భవిష్యత్తులో మిమ్మల్ని చూసుకునేవాడు ఆయనది కదా. మీరు ఆయన చెప్పకుంటే ఎవరు చెప్తారు? చాలామంది అంటారు లేదు సార్ వాడు చిన్నపిల్లాడు వాడికి చెప్పలేను. చిన్నపిల్లాడికి చిన్నపిల్లల లాగానే చెప్పాలి. వాడికి 10,000 కదా, వాడికి 10,000 వాల్యూ ఏందో వాడికి తెలవాలి కదా. వాడు ఫస్ట్ రేపటి నుంచి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయలేడు వాడు. ఈ సమాజంలో నిజంగా చెప్తున్నానండి, చాలామంది అనుకుంటూ ఉంటారు సమాజంలో 4 మాటలు చెప్పాలంటే కూడా డబ్బు ఉంటేనే ఎవరైనా 4 మాటలు వింటారు. ఒక ఉన్నత స్థానంలో ఉంటే అంతే, డబ్బు లేకపోతే ఎవరు వింటారో చెప్పండి. దాని వాల్యూ పిల్లలకి చెప్పాలి. మీరు ఇలా సంపాదిస్తున్నాడు మీ నాన్న, సరే నాన్న ఈరోజు నేను బయటికి వెళ్తున్నా, ఇవి వచ్చిన 200, 300, 400, 500 ఇంత వచ్చినాయి డబ్బులు, ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకురా, ఒకటి ఇది తీసుకురా, ఇవి ఇంత వచ్చింది. మరి డబ్బులు మీరు ఇస్తారు, ఆయిల్ ప్యాకెట్ తీసుకురా అని చెప్తారు, ఏదో కిరాణా షాప్ వెళ్ళి సామాన్ తీసుకురా అని చెప్తారు, కానీ ఎలా సంపాదిస్తున్నారు అనేది మీ విషయం చెప్పారు. ఇది చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి పేరెంట్స్. దీనివల్ల పిల్లాడు చదవలేడు. ఎలా వస్తున్నాయి పైసలు, మమ్మీ ఇచ్చింది వేసింది, మమ్మీ ఒక 500 ఇచ్చి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకురా అంటే వాడు తీసుకెళ్తే ఆయిల్ ప్యాకెట్ మమ్మీ నాకు కూడా కొనుక్కోవడానికి అది తీసుకుంటారు అలవాటు. కానీ 500 ఎలా సంపాదించాము, ఎంత కష్టపడ్డాము దాని గురించి ఎవరు చెప్పారు? పిల్లాడికి అలా మోటివేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడికి అలవాటు అయిపోద్ది. అరే నేను స్కూల్ కోసం ఇంత ఫీజు కడుతున్నాను రా, తిట్టకండి, తిట్టాల్సిన అవసరం లేదు నాన్న. నైట్లో నేను మరొకసారి చెప్తున్నాను, నైట్లో వాడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి టీవీని ఆఫ్ చేసి ఇలా మీరు షేర్ చేయండి. ఏమైంది మమ్మీ చాలా డల్గా ఉన్నావు, నీకు స్కూల్ ఫీజు కట్టాలిరా, చాలా బాగా అనిపిస్తుంది, డాడీ ఇలా పని చేస్తున్నాడు, ఏదో 5,000 వచ్చాయి, సరే ఇది కొట్టు, నువ్వు ఇది తీసుకొని పొద్దున కాలేజీలో కట్టేసి మళ్ళీ ఇంకా కష్టపడతాం, నేను కూడా పని చేయాలనుకుంటున్నాను, మళ్ళీ ఎగుతున్నావు. మళ్ళీ డాడీ దగ్గర వెళ్ళినప్పుడు డాడీ కూడా చెప్పాలి, ఏం చేస్తావు నాన్న, నేను చదువుకోలే కాబట్టి ఇలా పరిస్థితి అయింది, సరే నువ్వు చదువుకుంటావు ఏం చేస్తావు నీ ఇష్టం అని చెప్పాలి. కానీ వాడికి చదువుకోమని మాత్రం అస్సలు చెప్పొద్దు, 100% చెప్తున్నా. నాకు చదువుకోమంటే వాడికి అర్థమైపోతుంది వీడు చదువుకోవడానికి ఏదో ఒక వీళ్ళు డ్రామా ఆడుతున్నారు. కానీ ఒకటి ఏంటంటే మీ ఉన్న బాధని ఆ పిల్లాడికి అర్థమయ్యే విధంగా చెప్పాలి, మీ కష్టాన్ని ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ వైపు తిరుగుతాడండి, 100% చెప్తున్నా. వాడు మనసు ఒక్కసారి తిరిగిపోయింది అనుకో, ఇక జన్మన వాడు వెనక్కి రాడండి. ఇది మాత్రం 100% చెప్తున్నా. అమ్మ డబ్బు అంటే ఇంత కష్టమా, డబ్బు లేకపోతే ఇంత నరకం అనుభవిస్తామా, ₹1 అసలు మన చిన్న ఒక షాంపూ ₹1 ఒక షాంపూ తీసుకోవాలంటే కూడా ఇంత కష్టపడి తీసుకురావాలా, ఆ వాల్యూ మనం ఆ పిల్లాడికి తెలిసిందనుకోండి, వాడు దీనికి ఒకటే మార్గం నాన్న, చదువుకుంటేనే మార్గం అని చెప్పారనుకోండి, వాడు ఖచ్చితంగా వాడు అలవాటు పడిపోతాడు. లేదు మమ్మీ నేను చదువుకుంటా ఇదైతా, లేదు డాడీ నేను చదువుకుంటా ఇదైతా, ఖచ్చితంగా వాడు మైండ్ డైవర్స్ అయిపోతుంది, 100% చెప్తున్నా. కానీ మీరు ఏ మాత్రం చెప్పకుండా, ఏ మాత్రం ఇది చేయకుండా, వాడికి డబ్బు విలువ తెలియనివ్వకుండా, నా బాబు చదవాలి ప్రెషర్ పెట్టుకుంటే, చాలామంది ఇలా ప్రెషర్ పెడతారు కదా, అప్పుడు బాబు చదవలేడు, 100% చెప్తున్నా కదా, సూసైడ్కి వస్తాడు వాడు.
ఇది 100% చెప్తున్నా, చాలా డేంజర్ ఇది. ఇది 100% ప్రతి పేరెంట్స్ దీన్ని గమనించాలి. బాబుకు మన కష్టాన్ని వాళ్ళకు వర్ణించాలి తప్ప వాడికి చదువుకొని ప్రెషర్ పెట్టదు. ప్రెషర్ వాడు చదువుకోకపోయినా పర్వాలేదు, వాడు రూమ్లో కూర్చోబెట్టండి, నిశ్శబ్దంగా కూర్చోబెట్టండి అంతే. మీరు ఫోన్లు ముట్టుకోకూడదు. మీరు అసలు వాడు కూర్చోమని మళ్ళీ మీరు ఏం చేస్తారు? ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు. వాడు సౌండ్ వస్తే వరకు డిస్టర్బ్ అవుతుంది, వాడు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, వాడు చదువుకోలేడు. అదా కాదు, వాడు రూమ్లో కూర్చున్నాడా మీరు బయటికి వెళ్ళిపోదు. వాడు చదవని ఏం చేయకపోయి 1, 2, 3, 4 days ఇలా అలవాటు అయిపోయిన తర్వాత 4 గోడల మధ్య తను ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. సరే ఓకే, ఇక మా ప్రతిరోజు ఈ టైంలో నన్ను లోపట్లోనే వేస్తారు కదా, ఏదో ఒక హోంవర్క్ రాద్దామని చెప్తాడు. రాయడం వల్ల కూడా తను ఏంటంటే సైలెంట్ ఉంటాడు కాబట్టి చదువుకుంటూ రాస్తారు. అక్కడ అలవాటు అయిపోతుంది తను. ఇక ప్రతిరోజు ఈ టైం అయిందా, నాన్న ఎల్లు రూమ్లో వెళ్ళు, నాన్న ఎల్లు రాసుకో, నాన్న ఎల్లు చదువుకో, నాన్న ఎల్లు రాసుకో, అంతే. టైం అయిపోయింది, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కొద్ది రోజులు మీరు ఒక 1-2 months ఇలా ప్రాక్టీస్ చేశారు, ఒక మ్యాక్సిమం ఒక 10-15 days ప్రాక్టీస్ చేశారు, తనంతటా తానే ఆ టైంకి తను వెళ్ళిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా మీ అబ్బాయి మారిపోయినట్టు. 100% చెప్తున్నా, ఖచ్చితంగా మీ అబ్బాయిలో మార్పు వచ్చినట్టు. లేకపోతే కొందరు అనుకోవచ్చు మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటంటే 100% చెప్తున్నా, ఈ 5 tricks మాత్రం మీరు పాటిస్తే మీ అబ్బాయి 100% చెప్తున్నా 100కి 100% రిజల్ట్ అండి. ఇది 100% చెప్తున్నా. ఈ రిజల్ట్ అవ్వాలంటే మరొకసారి చెప్తున్నా, ఫస్ట్ బాబుని క్లారిటీగా చెప్తున్నా, టైం సెట్ చేయండి. ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ సెట్ చేయండి. ఇలా ట్రిక్స్ కొద్ది రోజుల తర్వాత, ఒక 6-7 months తర్వాత టైంని పెంచుతూ పోండి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పెంచుతూ పోండి. అలా ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇచ్చినగా మళ్ళీ 40 minutes పెంచండి, మళ్ళీ 50 minutes పెంచండి, మళ్ళీ 1 hour పెంచండి. అలా ఎక్కువ 1 hour కంటే ఎక్కువ మళ్ళీ పెంచద్దు. పిల్లడు చదువుకోలేడు కూడా, అంతకంటే ఎక్కువ అస్సలు పెంచద్దు. కొందరు గంటలు చదువుకుంటూ ఉంటారండి. క్లారిటీగా చెప్తున్నా, గంటలు చదువుకున్నా వాళ్ళకి అసలు అటు తలకాయలు లెక్క నిజం చెప్తున్నా కదా. వాళ్ళు ఎంత గంటలు చదువుకున్నా, చాలామంది మనం చూస్తూ ఉంటాం, స్పెషల్ రూమ్ ఇస్తారు, చదువుకోమని చెప్తారు, గంటలు కూర్చోబెడతారు. అలా కూర్చుంటే కూడా వాడు చదవలేడు. ఒక టైం అనేది ఏంటంటే ఒక 40 minutes, 1 hour, 1 class ఎట్లా ఉంటుందో అంతే, అంతకంటే ఎక్కువ కూడా మనం కూర్చోబెట్టదు. అంత కూర్చుంటే కూడా వాడు చదవలేడు. క్లారిటీగా చెప్తున్నా, వాడు కూర్చోలేడు కూడా, చదవలేడు కూడా. లోపల కూర్చున్నా, రూమ్లో కూర్చున్నా బయట ఆలోచనలు వస్తాడు. ఎవడైనా కానీ ఒక క్లాస్ 1 hour, అంతకంటే ఎక్కువైతే కాలేదు, 40 minutes, 1 hour ఆ టైం డిసైడ్ చేసేసి, ఫస్ట్ టైం, సెకండ్ ఏంటంటే సపరేట్ రూమ్ ఉండని, మీ రూమ్లో కూడా కూర్చోబెట్టచ్చు 100%. మూడోది ఏంటంటే తినే ఆహారం కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, అబ్బాయిని మాత్రం కళ్ళకు కనిపించదు. నాలుగోది ఏంటంటే ఖచ్చితంగా వాడు ఎక్కడ పడితే అక్కడ చదువుకుంటా అని చెప్తాడు. ఆ 4 గోడల మధ్యలో మీకు అతికించి సెంట్రల్ జైల్లో లెక్క పెట్టారు కదా, వాడికి ఇబ్బంది అవుతుంది. లేదు మమ్మీ నేను ఇక్కడ చదువుకోలేదు, బయట కూర్చుంటాను, బయట నేను రాసుకుంటాను, అస్సలు యాక్సెప్ట్ చేయదు. మీరు దీన్ని మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాడు ఖచ్చితంగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. నాలుగోది పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే క్లారిటీగా చెప్తున్నా, మీ బాధలు అబ్బాయిని ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ మీ కష్టం ఏదైతే ఉందో అబ్బాయిని మీరు షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా అబ్బాయిలో మార్పు మాత్రం 100% వస్తుందండి. ఇది నేను అనుభవంతో చెప్తున్నా, చాలా మందికి చేపించాను కూడా, చాలా మంచి రిజల్ట్ కూడా వచ్చింది. 100% చెప్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా. ఈ 5 tricks మాత్రం కనుక పేరెంట్స్ చేస్తే మీ అబ్బాయి 100% రిజల్ట్ అండి. మరొకసారి చెప్తున్నా, ఈ ట్రిక్ ఫాలో అయితే మీకు రిజల్ట్ ఎలా ఉందో కూడా మీరు ట్రిక్ ఫాలో అవ్వండి. ఒక 1-2 months తర్వాత నన్ను కాల్ చేయండి. నా నెంబర్ కూడా 9543 స్క్రీన్ పైన ఉంటుంది, 9543904883. మీకు ఎలా ఉంది అనేది ఏమైనా డౌట్ ఉంటే కూడా ఖచ్చితంగా నేను క్లారిటీగా చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. నేను మీ జాడే లక్ష్మణ్. మరొకసారి చెప్తున్నా, ఖచ్చితంగా ఈ ట్రిక్ మాత్రం ఫాలో అవ్వండి. ఫెయిల్ అయ్యే పిల్లాడు కూడా పాస్ అవుతాడు. పాస్ అయ్యే పిల్లాడు ఒక ఉన్నత స్థానంలో, అంటే మంచి ర్యాంక్ తీసుకొస్తాడు. ఒక నార్మల్ 3rd class 2nd class వచ్చే అబ్బాయి 1st ర్యాంక్ తీసుకొస్తాడు అన్నమాట. ఇదే అండి నా అభిప్రాయంతో చెప్తున్నా, ఎక్స్పీరియన్స్తో. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఈ ట్రిక్ మాత్రం ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా.